హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనొచ్చేసి వంకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి. నేను ముందుగా ఇట్లా వంకాయలను సాల్ట్ వాటర్‌లో వేసుకున్నానండి. ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకోవడం వల్ల మనకి ముక్కలనేవి నల్లగా కాకుండా బావుంటుంది. ఇందులో వచ్చేసి టమాటో, పచ్చిమిర్చి అండి. ఇంకా మనము ప్రాసెస్‌లోకి వెళ్తే గనుక ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, పచ్చిమిర్చి ఏసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలా. నేను ఇక్కడ దీంట్లో జీలకర్ర అవన్నీ నేనేం యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక పౌడర్ ఉందండి. అందులో మెంతులు, జీలకర్ర ఇవి నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి. వంకాయలకు గానీ, ఫిష్ చేసినప్పుడు గానీ బావుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. మెంతులు హెల్త్‌కి చాలా మంచివండి. పౌడర్ చేసి ఇట్లా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తర్వాత వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. వంకాయలు వేసిన తర్వాత లైట్‌గా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది నల్లగా కాకుండా ఇంకా చేదు రాకుండా ఉంటుందండి. తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఈ వంకాయ కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలండి. అంటే మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకొని టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలండి. టమాటో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లాగా అట్లా మనకొస్తుందండి. అలా వచ్చాక కొంచెము ధనియా పౌడరును ఇంకా వచ్చేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇలా కలిపాక క్లోజ్ చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం మన టేస్ట్‌కి తగ్గట్టు మనం వేసుకోవాలండి. వంకాయ అయితే మొత్తం ఉడికిపోయిందండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వంకాయ టమాటో కర్రీ రెడీ. ఇది చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా బావుంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.